పొందాలని ఆయన ఇచ్చయించుచున్నాడు అంటే కోరుకుంటున్నాడు. సత్యం అనగా మనకు తెలుసు దేవుని సత్యం అనగా వాక్యం. సో లేదా ప్రభువారు. సో ఆయన గూర్చిన లేదా ఆయన వాక్యం గూర్చిన విషయంలో మనకు అనుభవ జ్ఞానం ఉండాలి. వాక్యాన్ని అనుభవపూర్వకంగా ఎరిగిన వారై ఉండాలి. ఏదో చదివేయటం లేదా నేర్చుకుని వదిలేయటం కాదు గానీ, అది మన జీవితాల్లో అనుభవించేటట్టుగా, ఆ వాక్య ప్రకారంగా మనము జీవించేటట్టుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. సో సేవ అంటే కేవలం ఏదో వాక్యాన్ని బోధించేయటమో లేదంటే సేవ అనగానే ఈరోజు లోకంలో చాలామంది ఉద్దేశం పెళ్ళిళ్ళు చేయటము, లేదంటే బర్త్‌డేలు చేయటము, ఇలా ఏవో కార్యక్రమాలు చేయటమే సేవ అనేటట్టుగా కూడా ఉన్నారు. అవి చేయడం తప్పు కాదు గానీ, అవి చేయొచ్చు. కాకపోతే సత్యములో అనగా వాక్యములో అనుభవ జ్ఞానాన్ని సంపాదించాలి. వాక్యాన్ని బోధించటంలో కానీ, ఆ వాక్యాన్ని అనుసరించటంలో గానీ, అనుభవ జ్ఞానాన్ని పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి, మన 5వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచించేద్దాం. దేవుడు ఒక్కడే. ఏమండి? దేవుడు ఒక్కడే అనే విషయం మనకు తెలుస్తుంది. దేవుడు ఒక్కడే అని బైబిల్ మొత్తం ఏమండి చాలా మరెక్కడ చూసినా దేవుడు ఒక్కడే అనే విషయం మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథంలో ఒకసారి చూద్దాం. 44వ అధ్యాయము, 45వ అధ్యాయము అన్నిట్లో కూడా చూసినట్లయితే ఆయన దేవుడు ఒక్కడే అనే విషయం రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. యెషయా 45:22లో భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. అంటే నేను ఒక్కడినే దేవుడిని అని చెప్తున్నాడు ఆయన. ఏమండి? అదేవిధంగా 44వ వచనంలో కూడా 44వ అధ్యాయంలో కూడా మనకు దేవుడు ఒక్కడే. ఏమంటే ఇంకా చాలా చోట్ల మనకు దేవుడు ఒక్కడే అని ప్రతి విషయంలో మనకు రాయబడినట్టుగా చూస్తున్నాం. సో మొదటి కొరింథీ పత్రిక 8:6లోను, ఇంకా ఎఫెసీ పత్రిక 4:6లోను దేవుడు ఒక్కడే అని రాయబడింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో కూడా దెయ్యాలకు కూడా దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి. ఏమండి? సో దేవుడు ఒక్కడే. ఈరోజు మనమే కాదు, క్రైస్తవులు దేవుడు ఒక్కడే నమ్ముతారు, ముస్లింలు దేవుడు ఒక్కడే నమ్ముతారు, హిందువులు దేవుడు ఒక్కడే నమ్ముతారు. ఏమండి? అలాగే చాలా మంది దేవుడు ఒక్కడే అని చెప్పారు. ఏమండి? సో అయితే మరి ఒక్క దేవుడే అయినప్పుడు మరి ఇక్కడ సమస్య ఏంటి? దేవుడు ఒక్కడే అని అందరూ నమ్ముతున్నారు కదా! కానీ ఆ ఒక్క దేవుడు ఎవరు? ఏమండి? ఆ దేవుడు ఏమై ఉన్నాడు? ఆ ఒక్క దేవుడు ఎలా ఉంటాడు అనేదే తెలియాలి. అప్పుడు ఆ ఒక్క దేవుడు ఎవరో తెలుస్తది కదండి! సో ఆ ఒక్క దేవుడు చేసే కార్యం ఏంటి? ఆ ఒక్క దేవుడు కి మరి మానవులకు మధ్య వివాదం అనేది వచ్చింది కదండి! ఒక్క దేవుడికి మానవులకు మధ్య సమస్య ఏర్పడింది. మరి ఆ సమస్య పరిష్కారము ఏంటి? సమస్య దేవునికి మానవునికి మధ్య సమస్య పాపము. ఏమంటే సో మరి మానవులను కలిగించినటువంటి సృష్టికర్త అయిన దేవునికి మధ్య వచ్చిన సమస్య, మరి ఆ గొడవ ఉంది. ఏమండి? అంటే సృష్టికర్తకు మధ్య సమస్య వచ్చింది, గొడవ వచ్చింది. మరి ఆ సమస్యను ఎవరైనా తీర్చగలరా? యోబు గారు అంటారు. ఒకసారి చూడండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము, యోబు గ్రంథము 9వ అధ్యాయంలో మనకు 32వ వచనం నుంచి చూసినట్లయితే, ఆయన నా వలె నరుడు కాడు. అంటే ఇక్కడ యోబు గారు అంటున్నారు, నేను నరుడును, నేను సృష్టింపబడిన వాడును. కానీ ఆయన ఎవరు అంటే నాలాగా సృష్టింపబడిన వాడు కాదు, నరుడు కాదు. ఆయన సృష్టికర్త. అయితే సృష్టికర్త ఆయన, నేను సృష్టి. నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. వ్యాజ్యం అంటే గొడవ. నేను ఆయనతో వ్యాజ్యము ఆడలేను.
ఎందుకంటే ఆయన సృష్టికర్త, నేను సృష్టి. మరి మాకు మధ్య గొడవొచ్చినా, ఆ గొడవను తీర్చగలిగేది ఎవరు? ఆ సమస్యను తీర్చగలిగే, మా గొడవను స సద్దుమణచగలిగేవారు ఎవరు? అన్నట్టుగా యోబు గారు మాట్లాడుతున్నారు. సో, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఎందుకంటే సృష్టికర్త ఆయన, నేను నేను, నరుడిని నేను. మరి దేవుడు, నరుడు న్యాయ విమర్శకు వెళ్ళగలరా? అదే అంటున్నాడు. మరి ఆయనకి నాకు మధ్య సమస్యొచ్చింది. ఆయన నన్ను విడిచిపెట్టేసాడు. ఆయన నన్ను పట్టించుకోవటం లేదు. లేదంటే ఆయనకి నాకున్న ఏదో సమస్య ఉంది. మనిషికి, నరుడికి మధ్య సమస్య ఉంది. ఆ సమస్య మరి తీర్చుకోవడానికి మేము ఇద్దరం కలిసి వెళ్ళగలమా? పోలేము. మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఇక్కడ చూడండి. మా ఇద్దరి మధ్య చేయి ఉంచగలిగే మధ్యవర్తి లేడు. ఏమండి? దేవునికి, నరునికి మధ్య చేయి ఉంచగలిగినంత బలవంతుడు ఎవరున్నారు అని యోబు గారు అనుకుంటున్నారు. యోబు గారు ఆలోచన చేస్తున్నారు. అలా ఉంటే మేలు, అలా ఉంటే బాగున్ను అనుకుంటున్నాడు ఆయన. సో, ఒకవేళ నేను భ్రమసిపోకుండా, పాపముతో పాప స్వభావము కలిగిన నేను, పుట్టుకతో పాపం కలిగిన నేను భ్రమసిపోకుండా, మరి నాకును, మరి ఆయనకు మధ్య ఉండవలసి చేయి వేయగలిగిన, ఆయనకు నాకు మధ్య చేయి వేయగలిగినటువంటి బలవంతుడు ఎవరైనా ఉన్నారా? ఏమండి? ఆయన భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యము నాకు కనబరచకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడెదను. ఎలయనగా నేను అట్టివాడును కాననుకొనుచున్నాను. నేను పాపముతో ఉన్నవాడిని, పాప స్వభావంతో జన్మిస్తున్న వాడిని నేను. మరి నాకు, మరి నరుడైన నాకు, మరి దేవునికి మధ్య పాపం విషయంలో గొడవొచ్చింది. మరి మా ఇద్దరం న్యాయ విమర్శకు వెళ్ళగలమా? వెళ్ళలేము. మరి ఆయనతో నేను వెళ్ళగలనా? అంటూ మరి మాకు మధ్య, అంటే దేవునికి నాకు మధ్య చెయ్యి వేసి, మా మధ్య చెయ్యి వేసి, దేవుని మీద ఒక చెయ్య, నా మీద ఒక చెయ్యి వేసి, మాకు మధ్యవర్తిగా న్యాయం తీర్చగలిగిన వారు ఎవరున్నారు అని యోబు గారు అనుకుంటున్నారు. ఆ మధ్యవర్తి ఎవరు? అలాంటి మధ్యవర్తి ఎవరు? పాపముతో ఉన్నటువంటి మనిషికి, పాపము లేని పరిశుద్ధుడైన దేవునికి మధ్య చేయి వేసి ఆ సమస్యను తీర్చగలిగిన మధ్యవర్తి కావాలి అని యోబు గారు కోరుకుంటున్నారు ఇక్కడ. సో, మరి దానికి ఆ సమస్యకు పరిష్కారం ఆ యొక్క దేవునికి, నరునికి మధ్య వారిద్దరి మీద చెయ్యి వేయగలిగేటటువంటి అంత బలవంతుడైనటువంటి మధ్యవర్తి ఎవరు అనేది మనం ఆలోచన చేస్తే, మనకి వచనంలో, మనం చదువుకున్న వచనంలో ఆ మధ్యవర్తి ఎవరో స్పష్టంగా అక్కడ చెప్పబడింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. సో, ఆయన ఎలాగా ఆ సమస్యను పరిష్కరిస్తూ వచ్చాడో కిందన చెప్తున్నాడు అనమాట. మొదటి తిమోతి 2:5లో ఎలా పరిష్కరిస్తున్నాడు ఆయన? నరుడైన నేను జన్మ పాపముతో వచ్చినటువంటి స్వభావ పాపం కలిగి పుడుతున్నటువంటి నాకు, మరి పరిశుద్ధుడైనటువంటి ఆయనకు మధ్య ఆ సమస్యను తీర్చగలిగేటటువంటి ఆ మధ్యవర్తి ఎలాగా సమస్యను తీర్చాడు? ఎవరు ఆ మధ్యవర్తి అంటే యేసుక్రీస్తు అని. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా, అంటే మానవులందరి కొరకు, పాప స్వభావంతో, పాపముతో పుడుతున్నటువంటి మానవులందరూ, అందరి కొరకు, మరి పరిశుద్ధులైన దేవునికి మధ్య సఖ్యత కుదర్చడానికి ఒక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన గూర్చి తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యము. ఏమంటే ఆయన గూర్చి, ఆయన దగ్గరికి రావటం ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. సో, దేవునితో కనెక్ట్ అవ్వాలంటే ఏ మనిషి అయినా సరే ఖచ్చితంగా ఒక అసలు సిసలైన ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయన దగ్గరికి రావాలి. ఏమంటే ఎవరు ఆ మధ్యవర్తి? ఏమంటే ఆయన ఏం చేశాడు? ఏ విధంగా మరి నరుడికి, అంటే స్వభావ పాపముతో పుట్టిన నరుడికి, పరిశుద్ధుడైన దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ సమస్యను
కాబట్టి ఎలా ఆయన దాన్ని పరిష్కరించాడు అనంటే కింద చెప్తున్నాడు. విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. సో, ఆయన మానవునికి దేవునికి మధ్య సఖ్యత కుదర్చడానికి మధ్యవర్తిగా ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు వారే ఆహ్, మధ్యవర్తిగా ఉండి ఆ సమస్యను తీర్చిన మధ్యవర్తి, అసలైన మధ్యవర్తిగా కనిపిస్తున్నాడని మనకి వాక్యం చెప్తుంది ప్రియులారా. అదేవిధంగా మరొక విషయాన్ని కూడా మరొక వచనాన్ని కూడా చూద్దాం. ఆ చక్కటి మధ్యవర్తి ఎవరు? యోబు చేసినటువంటి ఆ ప్రార్థనకు సరైన సమాధానం ఎక్కడ వచ్చింది అంటే మనకు నూతన నిబంధనలు ఇక్కడ మనకు కనిపిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా 19వ వచనం నుంచి చూసినట్లయితే అలాగే అయితే ధర్మశాస్త్రం ఎందుకు ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను. మధ్యవర్తి మరి ఒకనికి మధ్యవర్తి కాదు గాని దేవుడు ఒక్కడే. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్రము ద్వారా దేవుడు మరి ప్రజల యొక్క పాపములను తీసివేసి అంటే ధర్మశాస్త్రం పంపించాడు మధ్యవర్తుల ద్వారా. ఇక్కడ మధ్యవర్తులు ఎవరిక్కడ? ఈ మధ్యవర్తులు అంటే ప్రవక్తలు, ఏమండి, దేవదూతలు. వీరి ద్వారా మరి ప్రజలకు వారు పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తూ మరి పరిశుద్ధులైన దేవుని యొద్దకు చేరడానికి మధ్యవర్తులైనటువంటి ప్రవక్తల ద్వారా ధర్మశాస్త్రం నియమించాడు. సో అయితే ఆ యొక్క ధర్మశాస్త్రం ద్వారా సంధి చేసుకోవాలనుకున్నాడు. పాపంలో ఉన్నటువంటి మనిషికి పరిశుద్ధులైన దేవునికి మరి ఆ విధంగా సఖ్యత కుదిరిందా అంటే కుదరలేదు. ఏమండి, ఆ ప్రవక్తల ద్వారా మధ్యవర్తులైన ప్రవక్తల ద్వారా మధ్యవర్తులుగా ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆ యొక్క భక్తుల ద్వారా దేవదూతల ద్వారా ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం మరి మధ్యవర్తిగా ఉండి మరి దేవుని మీద మరి నరుల మీద చేయి వేసి ఆ గొడవను ఏమండి సద్దుమణిగించగలిగిందా అంటే అది సాధ్యం కాలేదు. ఏమంటే అదే చెప్తున్న పౌలు గారు ఇక్కడ. ఆ ధర్మశాస్త్రం వలన ఆజ్ఞలు మానవుడు పాటిస్తే వారు పరిశుద్ధులుగా జీవిస్తే నేను వారితో మరి ఆ సమస్య నాకు వారికి ఉండదు అని దేవుడు చెప్పాడు. కానీ మరి ఆ యొక్క సమస్య ఆ ధర్మశాస్త్రం ద్వారా ప్రవక్తల ద్వారా ఇచ్చినటువంటి దేవదూతల ద్వారా ఇచ్చినటువంటి దాని ద్వారా ఆ సమస్య క్లియర్ అవ్వలేదు. అది చెప్తున్నాడంట ఆ మధ్యవర్తి. తర్వాత ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తే ఇక్కడ కూడా మనకు సమస్యను తీర్చే మధ్యవర్తి కనిపిస్తున్నాడు. దేవునికి నరులకు మధ్య సమస్యను తీర్చేటటువంటి అటు దేవుని మీద ఇటు నరుల మీద చెయ్యి ఉంచగలిగి ఆ సమస్యను పరిష్కరించేటటువంటి మధ్యవర్తి ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 8:6లో ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు గనుక మరీ శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఏదైతే ధర్మశాస్త్రం ద్వారా సఖ్యతకు నరులకు తనకు మధ్య సమాధానం సంధి కుదుర్చుకోవాలనుకున్నాడు. ఆ ప్రవక్తలతో మధ్యవర్తిగా మధ్యవర్తిగా వారిని పంపించి సమాధానం కూర్చుకోవాలనుకున్న అది జరగలేదు. అయితే ఆ గొప్ప పాత నిబంధన కంటే గొప్ప సఖ్యత అంటే నరులకు దేవునికి మధ్య శ్రేష్టమైనటువంటి నిబంధన చేసి మధ్యవర్తిగా, అసలైన మంచి మధ్యవర్తిగా దేవుని మీద చేయి ఉంచి నరుని మీద చేయి ఉంచి సఖ్యత కుదిర్చినటువంటి ఒక మంచి మధ్యవర్తిగా ఈయన ఉన్నాడు. ఈయన శ్రేష్టమైన మధ్యవర్తి అయ్యాడు. శ్రేష్టమైన సేవకు పొందినవాడయ్యాడు. సో అక్కడ పాత నిబంధన ద్వారా మరి దేవుడు సఖ్యత కుదుర్చుకోవాలనుకున్నాడు. నరునికి దేవునికి మధ్య ఉన్నటువంటి సమస్యను ఆ మధ్యవర్తుల ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు, కానీ కుదరలేదు. కానీ ఏదైతే దాని ద్వారా కుదరలేదో అదే చెప్తుండ ఈయన అయితే ఇప్పుడు మరీ ఎక్కువైన వాగ్దానాన్ని బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు గొప్ప నిబంధనకు ఈయన మధ్యవర్తి అయ్యాడు అనే విషయం ఇక్కడ చెప్తున్నాడు. అదే విషయం
హెబ్రీ పత్రికలో 12 అధ్యాయంలో మరలా చూసినట్లయితే హెబ్రీ పత్రిక 12 అధ్యాయం 24వ వచనాన్ని మరలా గమనిద్దాం. ఆ చక్కటి మధ్యవర్తి ఎవరు? నరులకు, దేవునికి మధ్య ఆ యొక్క ఉన్నటువంటి సమస్యను తీర్చినటువంటి అసలైన మంచి గొప్ప మధ్యవర్తి ఎవరయ్యారంటే చెప్తుండే 24వ వచనం హెబ్రీ పత్రిక 12:24 కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు అంటే కొత్త నిబంధన అంటే ధర్మశాస్త్రం ద్వారా దేవుడు నరులకు మధ్య ఉన్నటువంటి సమస్యను తీర్చుకోవాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. అది జరగలేదు. సో, పాత నిబంధన ద్వారా ఆయన అనుకున్న విధంగా ఆ మధ్యవర్తిని ద్వారా సమస్య క్లియర్ అవ్వలేదు. అప్పుడు అసలైన సమస్యను క్లియర్ చేయగలిగే మధ్యవర్తి వచ్చాడు ఆయన కొత్త నిబంధన ద్వారా. అందుకనే కొత్త నిబంధన అనేది శ్రేష్టమైనది. ఏదైతే ధర్మశాస్త్రం ద్వారా ప్రవక్తల ద్వారా ఇచ్చినటువంటి దాని ద్వారా సమస్య క్లియర్ అవ్వలేదో, క్లియర్ అవ్వని దాన్ని నూతన నిబంధన లేదా నూతన నిబంధన ఇచ్చినటువంటి మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా అది క్లియర్ అయిందని చెప్తున్నాడు ప్రియులారా. సో, ఈరోజు క్రిస్మస్ ఏంటి అనంటే ప్రియులారా, మనకు ఆయన నరులకు దేవునికి మధ్య అటు దేవుని మీద చేయి వేసి, ఇటు నరుల మీద చేయి వేసి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ పాపమనే సమస్యను పరిష్కరించగలిగిన అసలు సిసలైన మధ్యవర్తి ఒకే ఒక్క ఆయనే యేసుక్రీస్తు వారు అని ఇక్కడ మనకు చెప్పబడింది ప్రియులారా. సో, మధ్యవర్తి అలాంటి మధ్యవర్తి యోబు కోరుకున్నాడు. యోబు కోరుకున్న అలాంటి మధ్యవర్తే నూతన నిబంధనలో వచ్చాడని ఇక్కడ 1 తిమోతి 2:5లో పౌలు గారు చెప్తున్నారు. హెబ్రీ పత్రిక 8:15లో చెప్తున్నారు. హెబ్రీ పత్రిక 12:15లో 24లో చెప్పాడు. అదేవిధంగా అదే హెబ్రీ పత్రిక 9:15లో కూడా చెప్తున్నాడు చూడండి. 9 అధ్యాయము 15వ వచనం. 9 అధ్యాయం 15 హెబ్రీ పత్రిక 9:15 ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగించిన అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. చూడండి, ఆ పాత నిబంధన ద్వారా దేవుడు తన ప్రజలను తనతో సమాధానం పరుచుకోవాలనుకున్నాడు. కానీ అది జరగలేదు. కానీ ఆ తర్వాత ఇగో ఈ మధ్యవర్తి ద్వారా ఆ సమస్య క్లియర్ అయింది. అందుకనే ఎఫెసీ పత్రికలో కూడా పౌలు గారు చెప్తున్నారు చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు కూడా చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2 అధ్యాయం 17-18 వచనాలు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించును. ఆయన ద్వారానే మన ఉభయములము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. సో, ఆయన ద్వారానే అందరూ కూడా అన్ని జనులు గాని, అటు యూదులు గాని, అందరూ కూడా ఆయన ద్వారానే దేవుని సన్నిధికి చేరగలిగి ఉంటున్నాము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. అంతటి చక్కటి మంచి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. అలాంటి చక్కటి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు అనే విషయం ఇక్కడ ఎఫెసీ పత్రికలో కూడా పౌలు గారు చెప్తున్నారు. అదేవిధంగా అందుకని యేసుప్రభువు వారు ఏమన్నారు? నేనే మార్గమును. ఏమంటే దేవునికి మార్గం ఎవరు? దేవునికి నరులకు మధ్య వారధి లేదా మార్గము ఎవరంటే ఆయన ఒక్కడే. సో, ఏ మనిషి అయినా సరే మరి దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే ఆ మధ్యవర్తి లేదా ఆ మధ్య మార్గము ఎవరంటే యేసుక్రీస్తు వారే. సో, ప్రియులారా, అలాంటి మధ్యవర్తి, అలాంటి మార్గము ఆయనే అనే విషయం ప్రతి మనిషి తెలుసుకోవాలి ప్రియులారా. అండ్ ప్రతి మనిషి కూడా అది తెలుసుకోవాలని, అది చెప్పటమే ఈరోజు మన క్రిస్మస్ యొక్క ఉద్దేశం. సో, ఆయనే అసలు సిసలైనటువంటి మధ్యవర్తి. మానవునికి నరులకు దేవునికి మధ్య ఉన్నటువంటి సమస్యను తీర్చినటువంటి వ్యాజ్యమును తీర్చినటువంటి మధ్యవర్తి ఆయనే అనే విషయం మనము ఎరగాలి. ఏమండి? సో, ఏదైనా సమస్య వచ్చినప్పుడు మధ్యవర్తి అనేది చాలా అవసరం. మనము చూడండి, ఏదైనా పశువులు కొనడానికి సంతకు వెళ్ళామనుకోండి, అక్కడ పశువులు అమ్మే వ్యక్తికి కానీ
లేదంటే కొనే వ్యక్తి గాని మధ్యన మధ్యవర్తులు ఉంటారు. ఏవండి? నా చిన్నప్పుడు సంతలు జరుగుతుండేవి. అక్కడ మధ్యవర్తి ఉండి బేరం ఆడేవాడు. ఇటు కొన్న వ్యక్తికి, అమ్మిన వ్యక్తి మధ్యలో. అతడే సఖ్యతను అలా సమకూర్చి ఆ బేరం కుదిరేటట్టుగా చేసేవాడు. ఈరోజు కూడా మధ్యవర్తిత్వం అండి, అంబాసిడర్స్, రాయబారులు, మన దేశానికి ఇతర దేశానికి మధ్య మధ్యవర్తులు. ఏవండి? ఇలా ఎన్నో సమస్యలు తీర్చుకోవటానికి మధ్యవర్తులు లోకంలో చాలా మనం మధ్యవర్తులను చాలా మందిని చూస్తున్నాం. ఏవండి? సో, దేవుడు కూడా మరి మానవులకు తనకు మధ్య ఉన్నటువంటి సమస్యను తీర్చుకోవటానికి కొంతమంది ప్రవక్తలను మధ్యవర్తులుగా నియమించినప్పటికీ అదే చెప్తుండే యెషయా గ్రంథం 43:27 వచనం చూడండి. యెషయా గ్రంథం 43 అధ్యాయము 27 వచనాన్ని చూసినట్లయితే యెషయా గ్రంథం 43:27లో రాయబడినటువంటి మాట. యెషయా గ్రంథం 43:27 నీ పితరుడు పాపము చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే. కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్ర పరిచితిని, యాకోబుని శపించితిని, ఇశ్రాయేలును దూషణ పాలు చేస్తుని. ఇక్కడ చూడండి, ఇక్కడ మధ్యవర్తి దేవుడు నరులకు మధ్యవర్తులను, ప్రవక్తలను, భక్తులను పంపించాడు. కానీ వారు కూడా సరైన మధ్యవర్తిత్వం చేయలేకపోయారు. వారు కూడా పాపం చేసిన వారుగా ఉన్నారనమాట. అందుకనే మరి దేవునికి నరులకు మధ్య సరైన సంబంధము ఏర్పడలేదు. ఏమండి? అదే విషయం మరలా యెషయా 59:16 వచనం కూడా చూస్తే మధ్యవర్తులు ఉండాలి. ఏమంటే ఏదైనా సమస్యను తీర్చడానికి, ఎవరికైనా సమస్య వచ్చిందనుకో, గొడవ వచ్చిందనుకో, ఆ గొడవను తీర్చడానికి మధ్యవర్తులు చాలా అవసరం అన్నమాట. మధ్యవర్తులు లేకపోతే సమస్య తీరే పరిష్కారం అనేది ఉండదు. సమస్య తీరే అవకాశం ఉండదు. సో యెషయా గ్రంథం 59 అధ్యాయము 16 వచనాన్ని కూడా మనం చూస్తే, సంరక్షకుడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను, కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. చూడండి, దేవునికి నరులకు మధ్య సమాధానం తేగలిగేటటువంటి, లేదా దేవునికి నరులకు మధ్య ఉన్న గొడవను తీర్చగలిగేటటువంటి మధ్యవర్తి లేకపోవడము అనేది ఘోరంగా అనిపిస్తుంది దేవుని దృష్టికి. సో ప్రియులారా, అందుకనే ఆయన బాహువుగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ సమస్యను తీర్చే మధ్యవర్తిగా ఉన్నాడు అనే విషయం మన వచనాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఏమండి? సో ప్రియులారా, ఆ విధంగా మనకు మధ్యవర్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటున్నారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం కూడా చూసినట్లయితే, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములను తీర్పు తీర్చును. చూడండి, యేసుక్రీస్తు వారే మరి దేవునికి నరులకు మధ్యవర్తిగా ఉండి, ఏమంటే వారి పాపములను నుంచి విడుదల కలిగించి దేవుని వద్దకు, పరిశుద్ధులైన ఆయన వద్దకు చేరుస్తూ వచ్చినటువంటి మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు అనే విషయం ఇక్కడ ఈ వచనం బట్టి మనం అర్థం చేసుకోవాలి. మీకా గ్రంథము 4వ అధ్యాయము లో కూడా మాట చూసినట్లయితే, మీకా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, మీకా గ్రంథము 4వ అధ్యాయము 3వ మీకా గ్రంథం 4:3, ఆయన మధ్యవర్తి అనేక జనములకు న్యాయము తీర్చును, దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను, తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గము ఎత్తక ఉండును, యుద్ధము చేయ నేర్చుకొనుట జనులెక మానివేయుదురు. చూడండి, అంటే మధ్యవర్తిగా ఆయనే వచ్చి, ఏమండి, సమస్యను తీరుస్తాడు, న్యాయం తీరుస్తాడు. సో ఇప్పుడు పాపమును క్షమించి మనకు న్యాయం తీరుస్తున్నాడు. ఆయన రెండవ రాకడలో కూడా ఆయన వచ్చి ఏం చేస్తాడంటే, అస్సలు సమస్య లేకుండా, ఏమండి, ఆయనే మధ్యవర్తిగా ఉండి కంప్లీట్‌గా అందరూ కూడా దేవుని యందే విశ్వాసం కలిగి ఉండేటట్టుగా, యుద్ధాలనేవి జరగకుండా,
జనాల మీదకి జనాలు లేకుండా ఒక చక్కటి న్యాయం తీరుస్తాడు. రెండవ రాకడలో స్పష్టంగా ఇది జరుగుతది. అంటే మొదటి రాకడలో మరి పాపములకు ప్రాయశ్చిత్తం చేసి విశ్వసించిన ప్రతి వారిని దేవునితో సమాధానపరుస్తూ వచ్చాడు. రెండవ రాకడలో ఒక న్యాయాధిపతిగా, రాజుగా రాబోతున్నాడు. సో, అప్పుడు ప్రతి సమస్యను పరిష్కారం ఆయన తీరుస్తాడు రెండవ రాకడలో. సో, న్యాయం తీరుస్తాడు. భూమి మీద ఇంకా జనాల మీదకి ఖడ్గం ఎత్తుకుంటారు. అంటే 1000 ఏళ్ల పాలనలో ఎలాగ ఆయన ఉంటాడో, ఏవండీ 1000 ఏళ్ల పరిపాలనలో యేసు ప్రభువారు ఏ విధంగా ఏవండీ న్యాయం తీర్చే ఆహ్, న్యాయాధిపతిగా రాబోతున్నాడో, ఉంటాడో అనే విషయం ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. యెషయా గ్రంథం 2:4 వచనం గాని, మీకా గ్రంథం 4 అధ్యాయము 3, 4, 5 వచనాలు గాని ఇవన్నీ కూడా ఆహ్, భవిష్యత్తులో పాపమనే సమస్య లేకుండా అసలు, ఆ సమస్యని కంప్లీట్‌గా తీసేస్తాడనమాట. ఏవండీ కంప్లీట్‌గా ఆ 1000 ఏళ్ళు కూడా మరి ఆహ్, ప ఇక నరులకు, దేవునికి మధ్య సమస్యను సృష్టిస్తున్నటువంటి, ఆ సమస్యకు మూలమైనటువంటి ఆహ్, పాపమునకు జనకుడు, పాపానికి మూల పాపమును కలిగించిన వాడు, పాపమును సృష్టించిన వాడైనటువంటి అపవాదిని బంధిస్తాడు గనుక, ఇంకా ఆ 1000 ఏళ్ల పరిపాలనలో పాపమనేదే ఏవండీ ఏలనివ్వకుండా, పాపమనేది మనుషుని మీద ఏలిక చేయకుండా చేస్తాడు. సో, ఆ విధంగా ఆయన న్యాయము తీరుస్తాడు. అది 1000 ఏళ్ల పరిపాలనలో ఖచ్చితంగా జరుగుతది. ఏవండీ ఇప్పుడు కొంతవరకు సాతాను యొక్క క్రియలను లయపరుస్తూ వచ్చాడు. ఇంకా సంపూర్ణంగా ఇంకా లయపరచవలసి ఉంది గనుక, సంపూర్ణంగా ఆ దినము నాడు ఖచ్చితంగా సరైన న్యాయం చేస్తాడు అని మనము తెలుసుకోవాలి. సో, ప్రియులారా ఆ విధంగా ఆయన గొప్ప మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారున్నారు. సో, దేవుని మీద, నరుని మీద చేయి వేయగలిగినటువంటి బలవంతుడైన మధ్యవర్తి ఆయన ఒక్కడే. సో, ప్రియులారా అలాంటి మధ్యవర్తి గూర్చి మనం తెలుసుకోవాలి. అలా అంటే గొప్ప మధ్యవర్తి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ మధ్యవర్తిని మనం వేడుకోవాలి. అయ్యా! మాకు దేవునితో మరి ఈద ఈ సమస్య ఉంది. ఈ సమస్యను మాకు తీర్చి దేవునితో మాకు సమాధానం కలిగించి మమ్మల్ని అక్కడికి నడిపించు అని మనం ఆయన అడిగినప్పుడు ఆయనకు ఆయన మనకు మధ్యవర్తిగా ఉండి సమాధానం ఇస్తాడు. మొదటి యోహాను గారు రాసినటువంటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఆహ్, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆహ్, రెండవ వచనం నుంచి చూసినట్లయితే, ఆహ్, ఆయనే మన పాపములకు శాంతికరమయ్యున్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమయ్యున్నాడు. చూడండి ప్రియులారా, ఆహ్, మధ్యవర్తి మన పాపములను తీసివేసి, అంటే కంప్లీట్‌గా దేవునితో సమాధాన పరిచేటటువంటి శాంతిదాత లేదా సమాధానకర్త, మంచి ఆ మధ్యవర్తి ఎవరు అంటే సర్వలోకానికి, దేవునికి మానవులకు మధ్య శాంతి సమకూర్చి శాంతినిచ్చేటటువంటి మధ్యవర్తి ఆయనే. అదే చెప్తున్నాడు యోహాను గారిక్కడ. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు గానీ, సర్వలోక ప్రజలు చేసినటువంటి వారి పాపాలన్నిటికీ, అందరికీ కూడా ఆయనే శాంతికర్త. ఆయనే సరైన మధ్యవర్తి. సో, నరులకు, దేవునికి మధ్య ఉన్నటువంటి సమస్యను తీసివేసేటటువంటి, ఆ సమస్యను తీసివేసి ఇటు నరుల మీద, అటు దేవుని మీద చేయి ఉంచి ఆహ్, చక్కగా సమాధాన పరచగలిగిన ఆ గొప్ప మధ్యవర్తి, గొప్ప బలవంతుడు. అటు దేవుని మీద చేయి వేయగలిగిన, ఎందుకంటే దేవునితో సమానుడాయన. ఏవండీ? అటు దేవుని మీద చేయి వేయగలడు, ఇటు నరుల మీద చేయి వేయగలడు. ఎందుకంటే ఆయన దేవునితో సమానుడు. ఇటు నరులను ఆహ్, ఆహ్, పాపం నుంచి విమోచించి అక్కడికి నడిపించే గొప్ప మధ్యవర్తి అన్నమాట. సో, అలాంటి మధ్యవర్తి గూర్చి మనం ఈరోజు తెలుసుకోవాలి, ప్రకటించాలి. అలాంటి గొప్ప సమస్యను తీర్చినటువంటి మధ్యవర్తి. సో, ఈ లోకంలో వస్తున్న అన్ని సమస్యలకు ప్రధానమైనటువంటి, ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే పాపం.
ఆ గొప్ప సమస్యను తీర్చగలిగేటటువంటి ఆ గొప్ప సమస్య నుంచి ఆహ్, మనకు తీర్చి మనల్ని దేవునితో సమాధానపరచగలిగినటువంటి గొప్ప మధ్యవర్తి యేసుక్రీస్తు వారే అనే విషయం మనమందరము ప్రతి మనిషి కూడా తెలుసుకొని ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారిని యందు గొప్ప మధ్యవర్తి దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్ళినట్లయితే ప్రతి మనిషి సమస్య తీర్చబడతదన్న విషయం తెలుసుకొని ఆ గొప్ప దేవుడిని ప్రకటించుదాం. ఆయన ద్వారే మనము ఆ దేవుని యొద్దకు చేరగలమైన విషయం ప్రతి మనిషి తెలుసుకొని ఆయన స్తుతిద్దాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికి దయచేసి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని నేటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు అని మీరిచ్చిన ఈ సమయం